సో, ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఏపీలో నల్గొండ జిల్లా ఎస్ఐపై దాడి. పోలీసు వాహనం ధ్వంసం. వైఎస్ఆర్ జిల్లాలో ఘటన. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సతీష్‌తో పాటు వారి సిబ్బందిపై వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పురపాలికలోని చిన్నయ్యగారిపల్లిలో రాత్రి దాడి జరిగింది. పోలీసుల వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మైదుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నయ్యగారిపల్లెకు చెందిన ఓబుగారి శివయ్యతో పాటు మరికొందరు నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రెలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో 30 లక్షల మేర అప్పు పెట్టారు. ఆ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు 10 రోజుల కిందట చెన్నంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమన్లు జారీ చేసేందుకు బాధితులతో కలిపి ఎస్ఐ సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనంలో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో చిన్నయ్యవారిపల్లె చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివతో పాటు మరో 10 మంది ఎస్ఐ, ఇతర సిబ్బంది, వాహన డ్రైవరు తదితరులపై దాడి చేసి గాయపరిచారు. వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు మైదుకూరు ఎస్ఐ ఇక్కడ రాజరాజేశ్వరి అయితే తెలిపారన్నమాట. సో, ఈ విధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే తెలంగాణ ఎస్ఐని ఏపీలోని అయితే చితక్కొట్టడం అయితే జరిగిందనమాట. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అన్యం పుణ్యం ఎరగకుండా కేసు నమోదు చేయడానికి వచ్చిన ఆయన మీద అయితే దాడి చేయడం అయితే జరిగిందనమాట. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని